వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. నేను రాసిన పుస్తకం అన్లాక్ క్లాజెస్. ఈ పుస్తకంలో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి, ముఖ్యమైన టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒకే క్లాస్ ఒక సందర్భంలో నౌన్ క్లాజ్ అవ్వచ్చు, ఇంకో సందర్భంలో అడ్వర్బ్ క్లాజ్ అవ్వచ్చు, ఇంకో సందర్భంలో అడ్జెక్టివ్ క్లాజ్ కూడా అవ్వచ్చు. ఒకే క్లాజ్ అండి. మనం ఒక క్లాజ్ తీసుకున్నట్లయితే ఒక సెంటెన్స్లో నౌన్ క్లాజ్లా ఉంటుంది, ఇంకో సందర్భంలో అడ్వర్బ్ క్లాజ్లా ఉంటుంది, ఇంకో సందర్భంలో అడ్జెక్టివ్ లేదా రిలేటివ్ క్లాజ్లా ఉండవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నౌన్ క్లాజ్ను తీసుకున్నట్లయితే నౌన్ క్లాజ్ను ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. సబ్జెక్ట్లా ఉండవచ్చు, ఆబ్జెక్ట్లా ఉండవచ్చు, సబ్జెక్ట్గా కాంప్లిమెంట్లా ఉండవచ్చు. ఆ రూల్స్ గురించి మనం డిస్కస్ చేయడం లేదండి. నౌన్ క్లాజ్ను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, అంటే వర్బ్ తర్వాత వచ్చే క్లాజ్ ఏదైతే ఉందో, వర్బ్ తర్వాత వచ్చే క్లాజ్ ఏదైతే ఉందో అది ఏ క్లాజా అని ఫైండ్ అవుట్ చేయడానికి వర్బ్ను వాట్ లేదా హూమ్తో ప్రశ్నించినట్లయితే, జవాబు వచ్చినట్లయితే దాన్ని నౌన్ క్లాజ్ అంటారు. బాగా అర్థం చేసుకోవాలి. వర్బ్ను, క్లాస్ కన్నా ముందు ఉన్న వర్బ్ను వాట్ లేదా హూమ్తో ప్రశ్నించినట్లయితే, జవాబు వచ్చినట్లయితే దీన్ని నౌన్ క్లాజ్ అంటాం. అలా కాకుండా వెన్, వేర్, వై, హౌతో ప్రశ్నించినట్లయితే, జవాబు వచ్చినట్లయితే దీన్ని అడ్వర్బ్ క్లాజ్ అంటాం. వాట్, హూమ్తో ప్రశ్నించినట్లయితే దీన్ని నౌన్ క్లాజ్ అంటాం. వెన్, వేర్, వై, హౌ దీంతో ప్రశ్నించినట్లయితే, ఈ పదాలతో ప్రశ్నించినట్లయితే, జవాబు వచ్చినట్లయితే దీన్ని అడ్వర్బ్ క్లాజ్ అంటాం. రిలేటివ్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్ చాలా ఈజీ అండి. రిలేటివ్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్ కన్నా ముందు నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది. చాలా సింపుల్ రిలేటివ్ లేదా నౌన్ క్లాజ్ను ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు చూద్దాం. కొన్ని సెంటెన్సెస్ తీసుకుందాం, వీటి ద్వారా అర్థం చేసుకుందాం. 3 సెంటెన్సెస్ చూడండి. ఐ నో వేర్ యూ వెంట్. నాకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళారు. ఐ నో వేర్ యూ వెంట్. నేను వెళ్తాను. ఐ గో వేర్ యూ వెంట్. మీరు ఎక్కడికైతే వెళ్ళారో నేను కూడా అక్కడికే వెళ్తాను. ఐ గో వేర్ యూ వెంట్. చివరగా ఐ గో టు ద ప్లేస్ వేర్ యూ వెంట్. మీరు వెళ్ళిన ప్రదేశానికి నేను వెళ్తాను. ఫస్ట్ సెంటెన్స్ తీసుకుందాం. నాకు తెలుసు వేర్ యూ వెంట్. ఇందులో ఉన్న వర్బ్ ఏది? నో. నోన్ అనే వర్బ్ను వాట్ లేదా హూమ్తో ప్రశ్నించండి, వాట్తో ప్రశ్నించండి. నేను ఎక్కడికి వెళ్ళా, నాకు ఏమి తెలుసు, వాట్ డూ ఐ నో. వాట్ డూ ఐ నో సమాధానం ఏమొస్తుంది? వేర్ యూ వెంట్. మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. ఐ నో వేర్ యూ వెంట్. నో అనే వర్బ్ను వాట్తో ప్రశ్నించండి. ఆన్సర్ వస్తే అది నౌన్ క్లాజ్ అవుతుంది, ఆన్సర్ రాకపోతే అది నౌన్ క్లాజ్ కాదు. వాట్తో ప్రశ్నించండి. ఐ నో వేర్ యూ వెంట్. నాకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళారు. నాకు ఏమి తెలుసు, నాకేం తెలుసు, మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. ఆన్సర్ వస్తుంది కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్? నాకేం తెలుసు అని ప్రశ్నించినట్లయితే ఆన్సర్ ఏమొస్తుంది? మీరు ఎక్కడికి వెళ్ళారో అనే విషయం నాకు తెలుసు. కాబట్టి వేర్ యూ వెంట్ అనేది నౌన్ క్లాజ్ అవుతుంది. ఏమవుతుంది? ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. దీన్ని మనం హౌ, వెన్తో ప్రశ్నించినట్లయితే సమాధానం రాదు ఇక్కడ, ఎందుకంటే ఆ సెంటెన్స్ లేదు ఇక్కడ, ఆ క్లాజ్ లేదు ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. ఐ గో వేర్ యూ వెంట్. నేను వెళ్తాను మీరు ఎక్కడికి వెళ్ళారో. దీన్ని వాట్ లేదా హూమ్తో ప్రశ్నించండి. నేనేం వెళ్తాను, వేర్ డూ ఐ గో ప్రశ్నించలేమండి. హూమ్ డూ ఐ గో ప్రశ్నించలేమండి. గో అనే ప్రదేశాన్ని వాట్తో, హూమ్తో ప్రశ్నించలేము. ఏం ప్రశ్నించగలం, దేంతో ప్రశ్నించగలం? నేను ఎక్కడికి వెళ్తానని ప్రశ్నించగలం. నేను ఎక్కడికి వెళ్తాను, ఎలా వెళ్తానని ప్రశ్నించగలం. ఎక్కడికి వెళ్తానని క్వశ్చన్ వేస్తాం. ఐ గో వేర్ యూ వెంట్. నేను ఎక్కడికి వెళ్తాను, వేర్ డూ ఐ గో అని ప్రశ్నించినట్లయితే సమాధానం ఏమొస్తుంది? మీరు ఎక్కడికి వెళ్ళారో నేను కూడా అక్కడికి వెళ్తాను. ఐ గో వేర్ యూ వెంట్. వేర్ యూ వెంట్ అనేది ఇక్కడ అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, ఎందుకంటే గోను మనం వేర్తో ప్రశ్నించినట్లయితే ఆన్సర్ వస్తుంది. వాట్తో, హూమ్తో గోను ప్రశ్నించలేము. నెక్స్ట్ చివరిగా చూద్దాం. ఐ గో టు ద ప్లేస్ వేర్ యూ వెంట్. మీరు వెళ్ళిన ప్రదేశానికి నేను వెళ్తాను. ఇది చాలా సింపుల్ అండి. వేర్ యూ వెంట్ కన్నా ముందు ఏముంది? ద ప్లేస్ అనే నౌన్ ఉంది. ప్లేస్ అనే నౌన్ ఉంది కాబట్టి ఏ క్లాజ్ అయితే నౌన్ లేదా ప్రొనౌన్ తర్వాత వస్తుందో ఆ క్లాజ్ను అడ్జెక్టివ్ లేదా రిలేటివ్ క్లాజ్ అంటాం. సో అర్థమైంది కదండి. సో 3 సెంటెన్సెస్, ఒకే క్లాజ్. ఒక ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ క్లాజ్ అయింది, సెకండ్ సెంటెన్స్లో అడ్వర్బ్ క్లాజ్ అయింది, థర్డ్ సెంటెన్స్లో అడ్జెక్టివ్ క్లాజ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఫర్గాట్ వేర్ యూ లివ్. మీరు ఎక్కడ నివసిస్తారో నేను మర్చిపోయాను. ఐ విల్ విజిట్ వేర్ యూ లివ్. మీరు ఎక్కడ నివసిస్తారో నేను అక్కడ విజిట్ చేస్తాను. చివరగా ఐ విల్ విజిట్ ద టౌన్ వేర్ యూ లివ్. మీరు ఏ పట్టణంలో అయితే నివసిస్తారో నేను అక్కడ విజిట్ చేస్తాను. ఫస్ట్ చూద్దాం. నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయాను? మీరు ఎక్కడ నివసిస్తారో నేను మర్చిపోయాను.
ఐ ఫర్గాట్ వేర్ యూ లివ్. ఫర్గాట్ అనే పదాన్ని వాట్తో ప్రశ్నించండి. నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయాను? మీరు నివసిస్తున్న మీరు ఎక్కడైతే నివసిస్తారో ఆ ప్రదేశాన్ని నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వేర్ యూ లివ్. ఐ ఫర్గాట్ వేర్ యూ లివ్. నేనేం మర్చిపోయాను? మీరు ఎక్కడైతే నివసిస్తారో అనే విషయాన్ని నేను మర్చిపోయాను. కాబట్టి ఇదేమవుతుంది? నౌన్ క్లాస్ అవుతుంది. ఇదేమవుతుంది? నౌన్ క్లాస్. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ విజిట్ వేర్ యూ లివ్. నేను విజిట్ చేస్తాను. ఏం విజిట్ చేస్తాను? మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో నేను అక్కడ విజిట్ చేస్తాను. విజిట్ అనే పదాన్ని వాట్ లేదా హోమ్తో ప్రశ్నించండి. వాట్ డూ ఐ విజిట్? ప్రశ్నించండి. నేనేం విజిట్ చేస్తాను? ఎవరిని విజిట్ చేస్తాను? దీనికి ప్రశ్నించలేమండి. కాబట్టి దీనికి మనం ప్రశ్నించేది ఏమి? దీని ఆన్సర్ రావాలనుకుంటే మనం ఏం ప్రశ్నించాలి? వేర్ డూ ఐ విజిట్? లేదా వెన్ డూ ఐ విజిట్? వెన్ ప్రశ్నించిన దానికి సమాధానం లేదు. ప్రజెంట్ అయితే ఎక్కడ ఉంది? ఏముంది ఇందులో? వేర్ డూ ఐ విజిట్ అని ప్రశ్నించినట్లయితే ఆన్సర్ ఏమొస్తుంది? వేర్ యూ లివ్. మీరు ఎక్కడైతే నివసిస్తారో నేను అక్కడ సందర్శిస్తాను. చివరగా ఐ విల్ విజిట్ ద టౌన్ వేర్ యూ లివ్. మీరు ఏ పట్టణంలో అయితే నివసిస్తారో ఆ ప్రదేశాన్ని నేను సందర్శిస్తాను, ఆ పట్టణాన్ని సందర్శిస్తాను. ఇట్స్ వెరీ సింపుల్. క్లాస్ కన్నా ముందు టౌన్ అనే ఒక వర్బ్ నౌన్ ఉంది. కాబట్టి ఇదేమవుతుంది? అడ్జెక్టివ్ లేదా దీని రిలేటివ్ క్లాస్ అంటాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌన్ క్లాస్ సంబంధించిన క్లాసెస్ అన్నీ అయిపోయాయండి. నెక్స్ట్ క్లాస్లో మనం అడ్వర్బ్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.